ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందనములండి. ప్రియులారా, గత పాఠములో మనము సంఘములో వాయిద్యములు వాయించవచ్చా అనే అంశమును గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవచ్చా అనే అంశమును గురించి తెలుసుకున్నాం. ప్రభువారు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి సమస్త మానవాళి పాప భారమంతా ఆయన మీద వేసుకొని ఆయన శరీరమంతయు నలగగొట్టబడి ఆయన రక్తమంతయు ఆఖరి బొట్టు వరకు కార్చి ఆయన రక్తములో కడగబడిన అందరినీ ఆయన యొక్క రక్త సంబంధీకులుగా చేసుకొని ఉన్నారు. ఆయన యొక్క శరీరములో అవయవాలుగాను, ఆయన యొక్క సంఘములో సంఘ సభ్యులుగాను, ఆయన యొక్క రాజ్యములో రాజ్య నివాసులుగాను, ఈ విధముగా దేవుడు అనేక విధాలుగా దేవుడు చెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి ద్వారా రక్షింపబడిన వారందరూ ఈ విధమైన బంధుత్వం కలిగి ఉన్నారు క్రీస్తు వారితో. అంటే విడదీయరాని బంధం అన్నమాట క్రీస్తు వారితో. ఆ విధమైన సంబంధం కలిగి ఉన్నారు రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా. వీరిలో ఎవరు గొప్పవారు ఎవరు తక్కువ వారు అనటానికి లేదు. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్త సంబంధీకులు. ఆ క్రీస్తు ద్వారానే మనము నిత్య రాజ్యానికి పరలోక రాజ్యానికి మనం చేరగలమని ప్రభువారు అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో తెలియజేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సంఘ సభ్యులు, ఆయన రాజ్యములో నివాసులు కనుక వారందరూ కూడా దేవుని యొక్క బిడ్డలై ఉన్నారు. వీరిలో ఎక్కువ తక్కువ లేకపోతే వాళ్ళు వేరు వీళ్ళు వేరు ఇట్లాంటి తారతమ్యాలు ఏమీ లేవు. అందరూ సమానమే. అలనాడు అపోస్తలులు ఉన్నారు. ఆదిమ సంఘము ఏర్పాటైన దగ్గర నుంచి, సంఘం స్థాపించబడిన దగ్గర నుంచి అపోస్తలులు ఎంతో పరిచర్య చేశారు, ఎంతో సేవ చేశారు, ఎన్నో ఆత్మలు రక్షించారు, చాలా ప్రయాసపడ్డారు. అంత ప్రయాసపడ్డారు, వారి పరిచర్య చేశారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించటం కోసమై అనేక రకమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారే కానీ వారెప్పుడు అగ్రపీఠాల దగ్గర కూర్చున్నట్టుగా లేదా విలువైన పేరు ప్రతిష్టల కోసం వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయాసపడాల. వారు ఏ విషయంలో ఎక్కడా కూడా పేరు ప్రఖ్యాతల కోసం కానీ లేదా అగ్రపీఠాల్లో కూర్చోవాలన్న ఆలోచన మాత్రం ఆ విధముగా వారు ఎప్పుడూ కూడా ప్రవర్తించలేరు. ఎప్పుడు అలాంటి ఆలోచనలే వాళ్ళకు లేదు. వారు ఏ కాడకి ఆత్మలు రక్షించాలి ప్రయాసపడుతూ వారు ఎంతగానో వారి యొక్క జీవితాలను త్యాగం చేసినట్లుగా మనం చూడగలము. ఆ విధమైన ప్రయాసపడి ఆత్మలను రక్షించి సంఘములను బలపరిచారు. వారు సేవకులు, సేవ చేశారు. అనేక ఆత్మలను రక్షించటం విషయంలో వారు పరిచారకులు. వారెంతో పరిచర్య చేసిన వారెంతో సేవ చేసిన వారై ఉన్నారే కానీ ఇలాంటి పై స్థానాలు వాళ్ళు ఎప్పుడు కూడా కోరుకోలే, అలాంటి ఆలోచనలే చేయలే. ఇక మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే నేడు అంటే సంఘము స్థాపించబడిన దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు చనిపోయి ఆరోహణమయ్యి పరిశుద్ధాత్మ వచ్చి సంఘము కట్టినది మొదలుకొని నేటి వరకు కూడా సంఘములో ఉన్న వారందరూ సంఘ సభ్యులందరూ కూడా వారందరూ సంఘ సభ్యులు కానీ పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఆత్మను రక్షించేవారు ఉన్నారు, ఆత్మలను రక్షించటంలో ప్రయాసపడే సేవకులు ఉన్నారు. వారు పరిచర్య చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. వారందరూ ఎవరై ఉన్నారు? సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రయాసపడే పరిచర్య చేసేవాళ్ళు సేవకులై ఉన్నారు. ఆత్మలను రక్షించటం విషయంలో
దేవుని యొక్క వాక్యాన్ని వివరించటములో తగిన తెలివి, జ్ఞానము కలిగి అనేక మందికి దేవుని యొక్క మాటలు అందించుట నిమిత్తమై వారు ఆ విధముగా ప్రయాసపడువారై ఉన్నారు. అంతేకానీ సంఘములో ఏనాడు కూడా ఎవరు గూడా నేను ప్రవక్తని అనేసని అపోస్తలులు ఎప్పుడూ అనుకోల. ఎందుకంటే వాళ్ళు ప్రవక్తలు కాదు. ప్రవక్తలంటే ఎలాంటి వారై ఉంటారు? ప్రవక్తలంటే అసలెవరు? ప్రవక్తలంటే ఎవరు అనగా, మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము, 3వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపరచబడెనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపరచబడ్డారు. ఎవరు? సమూయేలు. సమూయేలు దేవుని కోసం ఒక ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. అలాగే ఏలీయాను గూడా మనం చూడగలం. ఏలీయా గూడా ఒక ప్రవక్తే. అలాగే యెషయా, యిర్మీయా చాలామందున్నారు. ఇలాంటి వారందరూ గూడా ప్రవక్తలు చాలామందున్నారు. ఈ ప్రవక్తలందరూ కూడా వాళ్ళు చేసిన పని ఏమై ఉంటది? ప్రవక్తలు వాళ్ళు ఏమేం చేశారు? సమూయేలున్నాడు. సమూయేలు ఇశ్రాయేలీయులకిని దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రవక్తగా ఉండి ఇశ్రాయేలీయులకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రతిసారి దేవదూతొచ్చి అనేక విషయాలు సమూయేలుకి చెబితే, ఆ విషయాలన్నీ కూడా ఇశ్రాయేలీయులకి చెప్తూ ఉండేవాడు. ఈ విధంగా మధ్యవర్తిగా ఉండేవాడు సమూయేలు. అలాగే ఏలీ ఉన్నాడు. ఏలీ కాలంలో ఏలీ ప్రార్థించినప్పుడు వర్షము ఆగిపోయింది. 3 సంవత్సరాలు వర్షము పడల. మరలా ఏలీ ప్రార్థన చేస్తే 3 సంవత్సరాలు తర్వాత వర్షం పడింది. అలాగే ఏలీ ప్రార్థన చేస్తే పేద విధవరాలి ఇంటిలో ఒక చిన్న అప్పము, కొంచెము నూనున్నది. కానీ మరలా పంటలు పండి పంట చేతికొచ్చే అంతవరకు గూడా తరిగిపోకుండా ఉండే విధముగా ఆ యొక్క తొట్టిలో పిండి తరిగిపోలేదు. బుడ్డిలో నూనె అయిపోలేదు. వాళ్ళు ప్రవక్తలు. అలాగే ఏలీకి కరువు కాలములో దేవుడు కాకి ద్వారా ఆహారాన్ని పంపించారు. నేటి ప్రవక్తలకి ఇప్పుడు ప్రవక్తలున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడున్న వారికి ఏ కాకైనా భోజనం తీసుకొస్తుందా? ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా 3 సంవత్సరాలు వర్షం పడకూడదు అని ప్రార్థన చేయగలరా? లేదు, వర్షాలు రాట్లేదు. నేను ప్రార్థన చేస్తాను. ఇదిగో వర్షం పడింది, పడతంది అనేసని ఖచ్చితంగా చేయగలిగిన వారున్నారా? కాకి ద్వారా ఆహారము తెప్పించుకొని తినగలిగిన వారున్నారా? ఏలీ ఆయన ఆరోహణమై ఎళ్ళిపోయాడు. ఆయన చనిపోయాడా? ఎక్కడికెళ్ళాడు? ఏమయ్యాడో కూడా తెలీదు. ప్రవక్తలంటే వాళ్ళు. ఆ విధముగా ప్రవక్తలు దేవునికి, మానవులకు మధ్యవర్తులుగా ఉండి, ఇలాంటి కార్యాలు అంటే మనుషులు ఎవ్వరో చెయ్యలేనివి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయటం దేవుడు వారి ద్వారా ఆ కాలంలో అలా జరిగించారు. ఆ కాలంలో ప్రవక్తలున్నారు. ఇశ్రాయేలీయులకి, దేవునికి మధ్యవర్తులుగా ప్రవక్తలున్నారు. వారు అలాంటి కార్యాలు ఆయా సందర్భాలను బట్టి చేశారు. ప్రవక్తలు అనటానికి వారు మాత్రమే అర్హులు. వారు ప్రవక్తలు. ఇక అపోస్తులుల గురించి మనం చెప్పుకోవాలంటే, వాళ్ళు చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. అపోస్తలులు ఎంత త్యాగం అంటే వారు పడిన ప్రయాస అంతా ఇంతా కాదు. వారు కుటుంబాలను వదిలేశారు. సమస్తాన్ని వదిలేశారు. సంఘము క్షేమాభివృద్ధి కోసం ఎన్ని ప్రయాసలు పడ్డారో వారికి ఆహారం లేదు, తిండి లేదు, నీళ్లు లేవు.
అవమానాలు, ఎదురు దెబ్బలు, తిట్టులు, దెబ్బలు, కనీసం వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని ప్రయాసపడే పరిస్థితి. ఎంతో ప్రయాసపడ్డారు వాళ్ళు. అపోస్తులులంటే వాళ్ళు. దేవుడు ప్రత్యేకంగా వాళ్ళని ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు వారు అపోస్తులుల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు అపోస్తుల్ని. వారిని పిలుసుకున్నారు ప్రభువారు. వారిని పిలుసుకొని వాళ్ళకి ప్రవచనాల్లో ఉన్న విషయాలన్నీ వారికి తెలియచేశారు. ఆ తర్వాత ఆయన యొక్క దేవుని యొక్క మాటలను ప్రకటించటం కోసమై పరలోక రాజ్యాన్ని అనగా యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సంఘము కట్టబడటములో అపోస్తులు ఒక బలమైన స్తంభాలన్నమాట. బలమైన స్తంభాలుగా ఉండే అపోస్తులు ఆ యొక్క సంఘమును కట్టారు. యేసుక్రీస్తు వారిని గూర్చిన విషయాలన్నీ గూడా వివరించి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను గూర్చిన విషయాలన్నీ గూడా వివరించి, ఆయన గురించి ప్రవక్తలలో ప్రవచించిన విషయాలన్నీ గూడా వివరించి, ఆ విధముగా అనేక ఆత్మలను రక్షించి సంఘము కట్టటములో వారు బలమైన పునాదులుగా ఉన్నారు. వారు ఆ విధముగా సంఘము కట్టి, కట్టబడిన సంఘము క్షేమాభివృద్ధి కోసం వారు ఎంతో ప్రయత్నం చేశారు. వాళ్ళని ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకుని వాళ్ళని పిలుచుకున్నాడు. వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ పరిశుద్ధాత్మలో వారికి బాప్తీసం ఇచ్చారు. వారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అపోస్తుల కార్యము 14వ వచనంలో మనం చూసినట్లయితే ప్రత్యేకంగా వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారి మీద రాలినివంట. అగ్ని అంటే మంట. ఆ మంట అగ్ని జ్వాలలాగా మండుతూ బగ మండే మంటలు వచ్చి వాళ్ళ మీద వ్రాలినియంట. పరిశుద్ధాత్ముడు ఆ విధముగా వారి మీద వ్రాలినట్టు అనేక మంది చూశారు. వారిని ప్రత్యేకంగా పిలుచుకోవటమే కాదు, వారికి ప్రవచనాల్లో ఉన్న విషయాలన్నీ వివరించటమే కాదు, వారికి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మతో వాళ్ళని అభిషేకించాడు. పరిశుద్ధాత్మలో వాళ్ళకి బాప్తీసం ఇచ్చారు. వారు అపోస్తులు. వారికి పడిన సంఘము కట్టడం విషయంలో, సంఘము క్షేమాభివృద్ధి విషయంలో వారి పడిన ప్రయాసత అంతా ఇంత కాదు. వారందరూ కూడా ఎంతగా ప్రాణాలు త్యాగం చేశారంటే అంత భయంకరంగా వారు ప్రాణాల త్యాగాలు చేశారు. అంత భయంకరంగా వాళ్ళు హింసింపబడ్డారు. ఈ లోకంలో వాళ్ళు అంతగా వారు ప్రయాసపడ్డారు. అలనాడు ప్రవక్తలు ఉన్నారు. దేవుడు చెప్పిన విషయాలను ఆ కాలంలో, ఆ అజ్ఞాన కాలంలో, మూర్ఖులున్న కాలంలో దేవుడు చెప్పిన విషయాలు చెప్పటం కోసం ఆయా ప్రవక్తలు రకరకాలుగా ప్రయాసపడ్డారు. అపోస్తులు ఆత్మలను రక్షించటం విషయంలో అపోస్తులు భయంకరమైన వేదనలు వాళ్ళు ఎదుర్కొన్నారు. అపోస్తులను దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకోవటం, ప్రత్యేకంగా అభిషేకించటమే కాదు, ప్రత్యేకంగా సంఘము కట్టటములో వారిని బలమైన స్తంభాలుగా దేవుడు వారిని వాడుకొనటమే కాదు, రేపు తీర్పు దినములో యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు తీర్పు దినముల మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు వారితో ఇట్లనెను, పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఈ అపోస్తలులు ఎవరండి? ఇశ్రాయేలీయులు అనబడిన 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారంట. ఎవరు?
ఈ యొక్క అపోస్తులు. అసలు ఇశ్రాయేలీయులు ఎంతటి వారండి? ఇశ్రాయేలీయులు ఎంతటి వారు? అబ్రహాము ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకొని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులకి విస్తారమైన లెక్కించలేని సైన్యము, లెక్కించలేని విస్తారమైన జనము. ఆ 12 గోత్రముల వారికి ఈ 12 మంది తీర్పు తీరుస్తారంట రేపు తీర్పు దినమున. ఎంత యోగ్యత అండి వాళ్ళకి, అపోస్తులులకి ఎంత యోగ్యత అండి. అలనాడు ప్రవక్తలకు ఉండే అర్హత నేటి సంఘములో ఉన్న వారికి ఎవరికైనా ఆ అర్హత వర్తించిద్దా? అలనాడు అపోస్తులుగా ఏర్పాటు చేసుకొనబడిన అపోస్తులులాగా నేటి సంఘములో ఉన్న వారికి ఎవరికైనా ఆ అపోస్తులు పడిన శ్రమలు, బాధలు నేటి ఉన్న వారికి ఎవరికైనా వర్తించిద్దా? సంఘము కట్టటములో వాళ్ళు ప్రయాసపడ్డారు, కుటుంబాలను వదిలేశారు, సర్వాన్ని వదిలిపెట్టారు. సంఘము కట్టటములో వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. తీర్పు దినాన 12 గోత్రముల వారికి అందరికీ కూడా తీర్పు దినాన వారు తీర్పు తీరుస్తారంట. ఆ యోగ్యత నేటి సంఘములో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అలాంటి యోగ్యత, అలాంటి అర్హత ఉండే అవకాశం ఉన్నదా? ఆలోచించాలి. అదే విధముగా ఈ విధముగా మనం చూచినట్లయితే ప్రవక్తలకు గాని, అపోస్తులు గాని నేటి సంఘములో వారికుండే అర్హత నేటి సంఘములో ఎవరికీ లేదు. ఎవరికి ఉండే అవకాశం లేదు. వారి ప్రత్యేకతలు వాళ్ళు ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, వారు ఏర్పాటు చేసుకున్న వారు వాళ్ళు. వారి పని వారిదే. ప్రవక్తల పని ప్రవక్తలదే. అపోస్తులుల పని అపోస్తులదే. వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వీరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరి పని వాళ్ళకే ఉంది. కానీ నేటి సంఘములో ఉన్న వాళ్ళకి వీళ్ళకి వేరే పని ఉంది. అంతేకాని వాళ్ళకున్న పని నేటి సంఘములో ఉండే వాళ్ళకి పని ఉండే అవకాశము లేదు. ఇంకా మనం చూచినట్లయితే పోపులంట. పోపుల గురించి మనం కొంతమంది చెప్పుకున్నాం. అసలు పోపు అంటే అర్థం ఏంటి? పోపులు అంటే పూజారులు. పోపు సంఘములో పెద్దగా ఉన్న వాళ్ళెవరంటే పోపులు అంటారంట. ఆ పోపులకి పోపులు అంటే అర్థం ఏంటి? పూజారులు లేదా అర్చకులు. నేటున్న సంఘములో ఉన్న వాళ్ళు పోపులు. పోపులు అంటే అర్థం ఏంటంటే పూజారులు లేదా అర్చకులు అంటారు. పాత నిబంధన కాలంలో పూజారులు, అర్చకులు ఉన్నారు. ఎవరు వారు? ఆ పూజారులు, అర్చకులు ఎవరంటే యాజకులు. పాత నిబంధన కాలంలో వాళ్ళని, ఆ పూజారుల్ని, అర్చకుల్ని యాజకులు అన్నారు. పాత నిబంధన కాలంలో యాజకులు ఉన్నారు. అదే పోపులు ఉన్నారు లేదా యాజకులు ఉన్నారు. వారు చేసే పని ఏంటి? వాళ్ళ యొక్క పని ఏంటి? దేవుని యొక్క పనిలో దేవుడు వారికిచ్చిన బాధ్యత, వారి పని ఏమిటి అంటే ఆ అర్చకులు, ఆ పూజారులు లేదా ఆ యాజకులు లేదా ఆ పోపులు చేసే పని ఏంటి అంటే దహన బలులు అర్పించటం. అనేక మంది ప్రజలు తెలుసో తెలియకో చేసిన తప్పుల కోసమై పాప పరిహారార్థ బలి, ఇంకా రకరకాల బలులు ఉన్నాయి ఆ కాలంలో ధర్మశాస్త్ర చట్ట ప్రకారం. ఆయా బలులు ఆయా ప్రజలందరూ కూడా ఆయా బలులన్నీ తీసుకొని వస్తే, తీసుకొచ్చినవన్నీ కూడా అక్కడున్న ఆ యొక్క పోపులు లేదా అక్కడున్న యాజకులు ఎవరికి తగిన ఆయా రకరకాల బలులు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఆ బలికి సంబంధించిన క్రియలన్నీ చేసుకుంటూ ఆ సాంబ్రాణిని వేయటం కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట. అవన్నీ చేసి ఆ యొక్క దహన బలిని అర్పిస్తూ ఆ యొక్క జంతువులను దహన బలి అర్పించేవాళ్ళు. ఆ పోపులు చేసే పని, ఆ యాజకులు చేసే పని ఏంటంటే దేవుని యొక్క మందిరములో ఉండి ఆ యొక్క
ఆయా బలులు అర్పిస్తా ఉండేవాళ్ళు. ఆ బలులు అర్పించటం కోసం ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోలా. దేవుడు ప్రత్యేకంగా ఒక గోత్రాన్ని ఎన్నుకున్నాడు. లేవి గోత్రాన్ని ఎన్నుకొని, ఆ గోత్రము వారు మాత్రమే ఆ యాజక ధర్మం జరిగించాలి. ఎవరు పడితే వారు యాజక ధర్మం జరిగించటానికి వీల్లేదు. అది ధర్మశాస్త్ర చట్ట ప్రకారము ఆ యాజకులు, ఆ గోత్రం వాళ్ళు మాత్రమే యాజకత్వం చెయ్యాలి. అది అప్పుడు. మరి నేటి కాలంలో పోపు లేదా యాజకులు వీరు ఏం చేస్తారు? వీళ్ళు ఏ బలి అర్పిస్తారు? ఏ పశువులను తీసుకొచ్చి బలి అర్పిస్తున్నారు? ఏ కార్యాలను చెయ్యాలి? నేటి కాలములో ఆ యాజకులతో పనుందంటారా? కాబట్టి ఆలోచించినట్లయితే నేటి సంఘములో ఆ పోపులతో కూడా పని లేదని మనకు అర్థమవుతూ ఉన్నది. ఇంకా మనం చూచినట్లయితే బిషప్, బిషప్‌లంట కొంతమంది. బిషప్ అంటే ఏంటి అర్థము? నాయకుడు. బిషప్ అంటే నాయకుడు. ఈ నాయకుడు ఎవరికి నాయకుడు? దేవుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడు? ఎవరైతే నేను గొప్పవాడిని అనేసి అనుకుంటున్నాడో, ఆ గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా అందరికన్నా తక్కువ వానిగా ఉండాలి. పరిచర్య చెయ్యాలి. పనివాడిగా ఉండాలి. ఎవరైతే గొప్పవాడిగా ఉండాలి అని కోరుకుంటున్నాడో, వాడు పరిచారకుడై ఉండాలి. అనేసని ప్రభువారు సెలవిచ్చినట్టుగా మనం చూడగలము. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. హెచ్చింపబడిన వాడు తగ్గింపబడును. నేను నాయకుడిగా ఉండాలి, సంఘములో నాయకుడిగా ఉండాలి అని ఎవరైనా అనుకుంటే, ఆ నాయకుడు అనబడిన వారు ఏం చేయాలంటే, సంఘ సభ్యులందరికి కూడా పరిచర్య చెయ్యాలి. సకల పనిని చెయ్యాలి. అక్కడ ఏమేమి సంఘములో ఏ ఏ పనులు అవసరమై ఉంటదో, ఆ పనంతా చెయ్యాలి. నాయకుడిని అనబడిన వారు ఎవరైనా ఉంటే తగ్గించుకోవాలి. తగ్గించుకొని పరిచర్య చేసేవాడుగా ఉండాలి. అతనే నాయకుడనమాట. ప్రభువారు మనకిచ్చిన వాక్యానుసారమైన విధానం. ఎవడైనా, ఎవరైనా సరే నాయకుడిగా ఉండాలంటే పరిచారకుడై ఉండాలి అని చెప్తూ ఉంటున్నాడు. అలాంటప్పుడు నాయకత్వము చెయ్యాలా? చెయ్యాలంటే చెయ్యొచ్చు. చెయ్యాలంటే ఎలా చెయ్యాలి అంటే, పరిచారకుడై పని చేసేవాళ్ళై అన్నీ సకల బాధ్యతను అంత పని చేసేవారుగా ఉండాలి. అలాగుండేవాడే నాయకుడు అనేసని చెప్తూ ఉంటున్నారు. అందరికి పరిచారకులుగా ఏర్పాటు జేసుకోవాలి. అదే విధంగా ఇంకా మనం చూచినట్లయితే రెవరెండ్‌లు. రెవరెండ్. రెవరెంట్ రెవరెండ్ అంటే అర్థం ఏంటి? పూజనీయులు అని అర్థము. రెవరెండ్ అంటే అర్థము పూజనీయులు. రెవరెండ్ పూజనీయులు. అంటే ఆయనకు పూజ చేయాలి. సంఘమంతా వచ్చి ఆ రెవరెండ్ గారికి పూజ చెయ్యాలనమాట. సంఘమంతా గూడా రెవరెండ్ అనబడిన వ్యక్తికి పూజ చెయ్యాలి. అంతే గదండీ! పూజనీయులు. పూజనీయులంటే పూజకు అర్హులు. పూజనీయులు అంటే పూజకు అర్హులు. ఆ పూజకు అర్హులు సంఘమంతా వచ్చి ఈయనకి పూజ చెయ్యాలి. ఈయనకి పూజ చేయటం కోసమే సంఘమంతా కలిసి రావాలనమాట. అంటే సంఘమంతా ఎవరిని పూజించాలి? ఎవరిని ప్రార్థించాలి? ఎవరిని ఆరాధించాలి? ఎవరిని ఆరాధించాలి? తండ్రి అయిన దేవుడిని క్రీస్తు ద్వారా ఆరాధించాలి. పూజనీయులు ఎవరు? దేవుడు. పూజనీయులు దేవుడు. పూజకు అర్హుడు దేవుడు. మరి నరమాత్రుడికి పూజనీయుడు అయ్యే అవకాశం ఉందంటారా? సంఘమంతా వచ్చి ఒక మనిషిని పూజించటానికి పూజకు అర్హుడేనంటారా? అక్కడ అందరము వచ్చి ఎవరిని పూజించాలి? దేవుడిని పూజించాలి. దేవుడు పూజార్హుడు. రెవరెండ్ అంటే పూజార్హుడు. దేవుడు పూజార్హుడు. మనిషి పూజకి అర్హుడంటారా? మరి ఈ పదము సంఘములో ఉన్న వారికి ఈ పదం వర్తించుద్దో లేదో
మీరే ఆలోచించండి. అదేవిధంగా పాస్టర్ గారు. పాస్టర్ అంటే సంఘ కాపరి. పాస్టర్ అంటే సంఘ కాపరి. మంచిది. సంఘ కాపరి తాను ఏదైతే సంఘమును కట్టుకున్నాడో, ఏ సంఘమునకైతే ఉన్నాడో, ఆ సంఘాన్ని కాచుకుంటూ, వాక్యము ద్వారా వాళ్ళని బలపరుస్తూ, ఆ సంఘము క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడుతూ, ఎల్లప్పుడూ సంఘము చెల్లాచెదురవ్వకుండా, సంఘము చెదిరిపోకుండగా, సంఘము ఆత్మీయంగా దేవుళ్ళు బలపడు నిమిత్తమై, అనేక ఆత్మలు రక్షింపబడు నిమిత్తమై, ఆ యొక్క ఒక్క సంఘానికి మాత్రం అతను కాపరి. ఓకే. మంచిది. ఆ సంఘాన్ని అతను కాచుకుంటూ ఉన్నాడు. సంఘ కాపరి. మంచిదే. కాకపోతే ఇతనేం చేస్తాడంటే, ఎక్కడికి పడితే అక్కడికెళ్ళి బయటికెళ్ళి సువార్త చెప్పటానికి అవకాశం ఉండదు. టైం ఉండదు. ఎందుకంటే, ఆ సంఘములోనే, ఆ సంఘ కార్యక్రమాల్లో అతనికి పని సరిపోతుంది. కాబట్టి సంఘ కాపరి అది ఉపయోగపడొచ్చు. అది మంచిదే. ఆ సంఘాన్ని అతను కాచుకుంటూ ఉంటున్నాడు. సంఘాన్ని క్షేమాభివృద్ధి పొందు నిమిత్తమే సంఘ కాపరిగా ఉంటున్నారు. కాకపోతే ఇతను ఎక్కడికి పడితే అక్కడికి బయటికెళ్ళి ఇతర ప్రాంతానికెళ్ళి సువార్త ప్రకటించటానికి అతనికి సమయం ఉండకపోవచ్చు. అలాంటి వారు సంఘ కాపరిగా ఉంటే మంచిది. అంటే బయటికెళ్ళటానికి అతనికి అవకాశం గాని, అనుకూలమైన పరిస్థితులు లేవనమాట. అదే విధంగా ఇంకా మనం చూచినట్టయితే ఫాదర్. ఫాదర్ అంటే తండ్రి. ఫాదర్ అంటే తండ్రి. ఎవరికి తండ్రి? సంఘములో ఉన్న వాళ్ళు ఏ ఒక్క వ్యక్తి అయినా ఎవరికైనా తండ్రిగా ఉండే అర్హత ఉందంటారా? కొంతమంది అంటారు, ఆత్మలను రక్షించాడు, నాకు దేవుడి వాక్యాన్ని బోధించాడు, నేను రక్షింపబడ్డాను, నేను క్రీస్తులో జన్మించాను, కనుక నాకు ఆత్మీయ తండ్రి అనేసనని అంటారు. అతను ఆత్మలను రక్షించడం కోసం దేవుని యొక్క పనిలో పరిచర్య చేశాడు. దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. రక్షించాడు. మంచిదే. రక్షించినప్పుడు ఆ యొక్క ఆపద బాంధవుడు అవుతాడు గాని, నిన్ను పాపములో నరకానికి వెళ్ళనీయకోకుండగా నేను రక్షించిన వాడవుతాడే గాని, నీకు తండ్రి ఎలా అవుతాడు? తండ్రి ఎందుకు అవుతాడు? ఇక గురువు. గురువంట. గురువు. గురువంటే బోధించేవాడు. ఏం బోధిస్తున్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సువార్తని బోధిస్తున్నాడు. సరే మంచిది. దేవుని యొక్క సువార్తను బోధ చేస్తున్నాడు. మరిక్కడ ప్రభువారేంటి ఇలా అంటున్నారు? ఇక్కడ ప్రభువారైతే మరి ఎలాగంటున్నారేంటి? మనం చూచినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూచినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు వారు అపోస్తలులకు బోధించుకుంటూ ఆయన ఈ మాట చెప్తూ ఉంటున్నాడు. 23వ అధ్యాయం మనము మొదటి వచనం నుంచి చూద్దాం. అప్పుడు యేసు జనసమూహముతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిచయులను మోషే పీఠమందు కూర్చుండువారును వారు శాస్త్రులు పరిచర్యలు మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. ఇక్కడ మనం చూచినట్లయితే శాస్త్రులు అలనాడు ధర్మశాస్త్ర కాలము సంబంధించిన విషయాలు ప్రభువారు ఆ కాలంలో ఉన్నారు కాబట్టి ఆయన ఈ విధంగా చెప్తూ ఉంటున్నాడు. శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు. వారు ఏం చేస్తారు? మోషే మోషే పీఠమందు అంటే ఆ యొక్క దేవుని మందిరములో ఆ యొక్క ఉన్నత స్థానములో పీఠమందు ఉన్నత స్థానములో కూర్చుండువారు. ఎవరు? శాస్త్రులు పరిచర్యులు.
సరే, నేడు మనకున్న సేవకులు సువార్త ప్రకటించే వాళ్ళే అనుకుందాం. అలనాడేమో శాస్త్రులు, పరిచయులు. ఈనాడేమో సువార్తను ప్రకటించేవాళ్ళు. వాళ్ళెక్కడ కూర్చుంటున్నారు? మోషే పీఠ ముందు వాళ్ళు కూర్చున్నారు. మన వాళ్ళైతే ఆ యొక్క మందిరములో లేతే అక్కడ ఉన్న దానిలో ఉన్నతమైన స్థానములో మన సేవకులు కూర్చుంటున్నారు. నేడు సేవకులు ఆనాడు శాస్త్రులు, పరిచయులు. ఉన్న దానిలో ఉన్నతమైన స్థితి ప్రాంతంలో వారు కూర్చుంటున్నారు. మంచిది. గనుక వాళ్ళు ఉన్నత స్థానములో ఉన్నారు కాబట్టి, అంటే వాళ్ళు సేవ చేసేవాళ్ళు కాబట్టి, వాళ్ళు దేవుని యొక్క మాటలు ప్రకటించేవాళ్ళు కాబట్టి, పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనములన్నీ గూడా వాళ్ళు వివరించేవాళ్ళు కాబట్టి, వాళ్ళు ఉన్నత స్థానంలో కూర్చుంటున్నారు. వాళ్ళు ఉన్నత స్థానంలో కూర్చున్నారు. దేవుని యొక్క విలువైన మాటలు వాళ్ళు ప్రకటిస్తున్నారు. వాళ్ళక్కడ కూర్చున్నారు. వాళ్ళు ప్రకటిస్తున్నారు. మంచిది. గనుక వారు మీతో ఏ మాటలైతే చెబుతున్నారో, అంటే దేవుని గ్రంథములో ఉన్నట్టు చెబుతున్నారా లేదా అని చూసుకొని, వారు చెప్పుచున్న మాటలన్నిటిని గూడా అనుసరించి గైకొనండి. దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్టు చెప్పుతున్నారా లేదా అని వారు చెప్పేటప్పుడు ఉన్నట్టు చెప్తున్నారా లేదా చూసుకోవాలి. ఆ చే చూసుకొని దేవుని యొక్క వాక్యానుసారమైన మాటలు బోధించినట్లయితే వాటినన్నిటిని మీరు గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున మీరు చేయకుడి. ఒకవేళ వాళ్ళు వ్యక్తిగతంగా ఏమైనా చెడ్డ క్రియలు చేస్తున్నారేమో, పర్సనల్‌గా అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతము చెడ్డవారై ఉన్నారేమో, వారు చెడ్డవారై ఉన్న యెడల వాళ్ళు చేసే క్రియలు మాత్రం మీరు చెయ్యొద్దు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లేఖనముల ద్వారా ఏవైతే ఆజ్ఞాపించి ఉన్నారో ఆ మాటలు వాళ్ళు చెప్పినట్లయితే అలాగున్నయో లేదో చూసుకొని ఆ దేవుని యొక్క మాటల్ని మీరు అనుసరించండి. వాళ్ళు వ్యక్తిగతంగా ఎలాంటి వారైనా సరే మీరు వారికిలాగా మీరు చెయ్యొద్దు. వారికిలాగా మీరు ప్రవర్తించొద్దు అనేసని చెడ్డవారైతే గనక. మంచివారైతే గనక మంచి ప్రవర్తన అయితే మనం నేర్చుకోవచ్చు. అలాగే వారు చెప్పుదురే కానీ చేయరు. కొంతమందుంటారు నీతి బోధలు చెబుతారు గానీ వాళ్ళు చెయ్యరంట. అందుకంటే వాళ్ళు చెయ్యని వారి యొక్క వ్యక్తిగత క్రియలను మనం అనుసరించకూడదు. కాకపోతే వాళ్ళు చెప్పే మాటలు మాత్రము మనం ఆలోచించుకొని మనం ఆచరించాలి. అలాగే శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతోనైనను వాటిని కదిలింపనల్లరు. మనుషులను కనబడుటకు నిమిత్తము తమ పనులన్నిటిని చేయుదురు. తమ రక్షరేకులను వెడల్పుగాను, తమ చెంగులను పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములో అగ్రపీఠముల యందును, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. వాళ్ళన్ని విషయాలు అగ్రస్థానాలు కోరుకుంటారు. వాళ్ళన్నీ కూడా అగ్రస్థానాలు కోరుకుంటారు. వాళ్ళు నీతి క్రియలు చెయ్యరు. కానీ ఇతరులు మాత్రం చెయ్యమని చెబుతూ ఉంటారంట. కాబట్టి వాళ్ళు చెయ్యమని చెప్పిన మాటలు అవి పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయా లేవా చూసుకొని పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలు మాత్రం మీరు తీసుకోండి గాని వారి యొక్క వ్యక్తిగత క్రియలు మాత్రం మీరు తీసుకోవద్దు. వాళ్ళు అలాగనే చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు అనేసని చెప్తూ ఉంటున్నారు. ఇక్కడ ఇంకా ఏమంటున్నారంటే వీళ్ళేం చేస్తారంట, సంత వీధులలోను వందనములును మనుషుల చేత బోధకులని పిలువబడుటయు. మనుషుల చేత వాళ్ళు మమ్మల్ని బోధకులు అనండి అని బోధకులులాగా, గొప్పవారిలాగా వాళ్ళు చూపించుకుంటూ ఉంటారంట. అయితే మీరైతే బోధకులు అని పిలువబడవద్దు. ఎందుకంటే బోధకులు అని పిలువబడొద్దని సేవకులకి చెప్తున్నాడు. బోధకులు అని మనం కూడా ఎవరిని కూడా పిలవకూడదు. ఎందుకంటే వాళ్ళు బోధకులు గాదు. వాళ్ళు పరిచారకులు. పరిచారకులు యొక్క సువార్థికులు. దేవుని యొక్క సువార్తను ప్రకటించే వాళ్ళే. అంతేగాని వాళ్ళు బోధకులు కాదు. కనుక మీరు బోధకులని అనవద్దు. ఎందుకంటే దేవుడు ఒక్కడే మీ బోధకుడు. మనకు బోధకుడు ఒక్కడే ఉన్నాడు.
మీరందరూ సహోదరులు. మనమందరము కూడా క్రీస్తు యేసునందు అందరము సహోదరులమే. సువార్త ప్రకటించే వాళ్ళైనా సరే, వినేవాళ్ళైనా సరే. ప్రకటించేవాళ్ళైనా, వినేవాళ్ళు అందరూ కూడా క్రీస్తు యేసునందు సహోదరులమే తప్ప ఎవ్వరు కూడా బోధకులు లేరు. మరియు భూమి మీద ఎవడైనను తండ్రి అని పేరు పెట్టుకొనవద్దు. మనం అంటున్నాం కదా! మాకా పలానా సేవకులు, పలానా పాస్టర్ గారు మాకు బాప్తీసం ఇచ్చారు. మేము రక్షింపబడ్డాం. మాకు ఆత్మీయ తండ్రి అంటాం గదా! అందుకని ఇక్కడేమంటున్నారు? ప్రభువారైతే ఏమంటున్నారు? ఎవ్వరిని గూడా మీరు తండ్రి అని పేరు పెట్టుకొనవద్దు. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకమందున్నాడు. ఆయనను మాత్రమే మన తండ్రి అనాలి కానీ, సువార్త ప్రకటించేవాళ్ళైనా సరే, వినేవాళ్ళైనా సరే. అందరూ కూడా క్రీస్తు యేసునందు సహోదరి, సహోదరులమే తప్ప, బోధకులు లేకపోతే ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. సంఘములో అలాంటి వారెవరు ఉండకూడదు అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మనం గురువులు, మా గురువు గారు, లేతే మా పెద్ద, మా గురువు గారు అనేసని అంటూ ఉంటారు కదా! అందుకనే గురువులు ఎవరో లేరు. మనకు ఒక్కడే గురువు. ఆయనే యేసుక్రీస్తు వారు. క్రీస్తు ఒక్కడే మనకు గురువు. కనుక ఇక్కడ సంఘములో సేవ ప్రకటించేవాళ్ళు గాని, వినేవాళ్ళు గాని అందరూ కూడా క్రీస్తు యేసునందు సహోదరి, సహోదరులమే కానీ క్రొత్త నిబంధన సంఘములో రక్షింపబడిన క్రొత్త నిబంధన సంఘములో అందరూ కూడా క్రీస్తు యేసునందు సహోదరులము, సహోదరి, సహోదరులమే. ప్రకటించేవాళ్ళు, వినేవాళ్ళు అందరూ కూడా క్రీస్తు యేసునందు సహోదరి, సహోదరులమే కానీ ఇక్కడ ఎవరు గురువులు లేరు. ఇక్కడ ఎవరు ఆత్మీయ తండ్రులు, ఏ తండ్రియు లేరు. అలాగే ఇక్కడ ఎవరు కూడా అపోస్తులు లేరు. అపోస్తులు వాళ్ళు వేరు. వాళ్ళది ఇంకా వాళ్ళకి అలాంటి జీవితం మరెవరు జీవించలేరు. అపోస్తులు కూడా ఇప్పటి కాలంలో ఎవరు లేరు. ప్రవక్తలు ఇప్పుడు కాలంలో ఎవరు లేరు. పాత నిబంధనలో ఉన్నారు. అలాగే ఈ విధముగా పూజనీయులు ఎవరు లేరు. రెవరెండ్ అంటే పూజనీయులు. పూజనీయులు ఎవరు లేరు. ఎందుకంటే పూజకు అర్హుడు. పూజనీయులు అంటే పూజకు అర్హుడు. ఏ మానవుడు కూడా పూజకు అర్హుడు కాదు. గనుక ఇలాంటి వారందరూ కూడా ఇలాంటి పేర్లేవి కూడా మీరు సంఘములో ఉన్న వారెవ్వరూ కూడా ఇలాంటి పేర్లు ఎవరు పెట్టుకొనవద్దు. ఎందుకంటే అందరూ కూడా క్రీస్తు యేసునందు సహోదరి, సహోదరులమే. యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడిన మనమందరము సహోదరి, సహోదరులము. వాళ్ళు సువార్త ప్రకటించే వాళ్ళున్నారు కదా! సువార్త ప్రకటించే వాళ్ళు కూడా సహోదరులే. వాళ్ళు కూడా సహోదరులే. ఇంకా వాళ్ళు ఎక్కువ పరిచర్య చేయాలి. సంఘము సంఘము కట్టబడటం నిమిత్తమే, సంఘము బలపడటం నిమిత్తమే, సంఘము క్షేమాభివృద్ధి చెందటం నిమిత్తమే వారెంతో ప్రయాసపడు వారై ఉన్నారు. వారెంతో కష్టపడు వారై ఉన్నారు. ఎంతో బాధ్యత కలిగిన వారై ఉన్నారు. వాళ్ళు పరిచారకులు పరిచర్య చేయాలే తప్ప అగ్రస్థానం అనేది ఏ ఒక్క మానవుడికి లేదు. సంఘములో అందరూ కూడా సమానమే. ఎవరు ఎక్కువ, తక్కువ అనటానికి లేదు. ఎవరైనా ఎక్కువగా ఉన్నారంటే వాళ్ళు తన్ను తాను తగ్గించుకోవాలి. సంఘములో పరిచర్య చేయువారై ఉండాలి. అనేసని ఇక్కడ ప్రభువారు మనకు చక్కగా తెలియచేస్తూ ఉంటున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయములో మనం మరలా మీరు వీలుగా ఉంటే చదువుకోండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు గనుక మనం చూచినట్లయితే ఈ విధంగా ఎవరిని కూడా తండ్రి అనొద్దు. ఎవరిని కూడా గురువు అనొద్దు. అలాగే ఎవరు కూడా బిషప్పులు లేరు. ఎవరు కూడా రెవరెండ్లు లేరు. పూజనీయులు. రెవరెండ్ అంటే పూజనీయులు. ఎవరు కూడా అపోస్తులు లేరు. ఎవరు కూడా ప్రవక్తలు లేరు. ఆ ప్రవక్తల కాలము, అపోస్తుల కాలము, ఆ పరిచర్య, ఆ విధానం వేరు. ఇప్పుడు ఒకటే సంఘము.
క్రీస్తు యేసునందు యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన రక్త సంబంధికులుగా ఉన్న వారందరూ కలిసి ఒకటే సంఘము, ఒకటే క్రమం, ఒకే ఒకే క్రమమైన ఆరాధన క్రమం కలిగి ఉండాలి. అందరం కలిసి క్రీస్తు యేసునందు సహోదరి, సహోదరులమే తప్ప ఎవరు గూడా అగ్రస్థానం అనేది ఎవరికీ లేదు. అగ్రస్థానమున ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే పరిచారకులై ఉండాలి అని ప్రభువారు ఇక్కడ మనకి స్పష్టంగా చక్కగా తెలియచేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు గూడా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకొని, వాక్యానుసారముగా జీవిస్తూ, వాక్యానుసారమైన బోధని అందరికి గూడా అందించుకుంటూ, వాక్యానుసారమైన బోధన బోధించగలిగిన తగిన తెలివిని, జ్ఞానమును ప్రతి ఒక్కరు గూడా కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిని గూడా ప్రభువు పేరట మనవి చేస్తూ, ఈ నా మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగితే దయతో నన్ను క్షమించండి. ఇవేవి గూడా నా సొంత మాటలు కాదు. ఇవన్నీ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మన కోసం వ్రాయించి ఇచ్చిన మాటలు మాత్రమే నేను చెప్తూ ఉన్నాను గనక, ప్రతి ఒక్కరు గూడా దయతో అర్థం చేసుకోవలసినదిగా ప్రభువు పేరట ప్రతి ఒక్కరిని గూడా మనవి చేసుకుంటూ, ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ వందనములు.